మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో జూబ్లీహిల్స్ మరియు వైజాగ్ లో ప్రారంభం. బీఆర్ఎస్ ప్రభుత్వం అశాస్త్రీయంగా చేసిన జిల్లాల్ని పునర్వ్యవస్థీకరణ చేసేందుకు విశ్రాంత న్యాయమూర్తితో కమిషన్ వేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కమిషన్ విధి విధానాలపై రాబోయే బడ్జెట్ సమావేశాల్లో చర్చించి ఖరారు చేస్తామన్నారు. ఉద్యోగుల డీఏ విడుదలకు సంబంధించి సంతకం చేశారని చెప్పిన సీఎం ₹1 కోటి ప్రమాద బీమాపై త్వరలో ప్రకటన చేస్తామని తెలిపారు. ప్రభుత్వానికి కుట్రపూరితంగా అడ్డంకులు సృష్టిస్తున్నారని కేసీఆర్ నుంచి ఉద్దేశించి పరోక్షంగా ఆరోపణలు చేశారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో రాజకీయ ప్రతినిధులు 200 మంది ఉంటే ఉద్యోగులు 10 లక్షల మంది ఉన్నారన్న సీఎం ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలంటే ఉద్యోగులే వారధులు సారథులన్నారు. ఉద్యోగులకు మంచి చేయాలనే ఉద్దేశంతో డీఏ ఫైల్పై సంతకం చేశానని సీఎం ప్రకటించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమన్న సీఎం ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ సహా అన్ని సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గత పాలకులు చేసిన 7 లక్షల కోట్ల అప్పుల్ని ఒక్కొక్కటి సర్దుకుంటూ వెళ్తుంటే చూస్తూ ఓర్వలేక కుట్రలు చేస్తున్నారని కేసీఆర్ ను ఉద్దేశించి విమర్శలు చేశారు. ఒక శుక్రాచార్యుడు ఫామ్ హౌస్ లో ఉండి మారీచుడు ఇలాంటి రాక్షసులు అసెంబ్లీకి వచ్చి దేవతలు చేసే యాగాలను యజ్ఞాలను భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అది పురాణాల నుంచి ఈ రోజు ప్రజాస్వామ్యం వరకు మనం కళ్ళతో చూస్తున్నాం. కాబట్టి అలాంటి వాళ్ళ గురించి మనము వాళ్ళ మాటలు వాళ్ళ చేతల్ని మనం అర్థం చేసుకొని సమయస్ఫూర్తితోని ముందుకు వెళ్ళాలని నా సూచన కుటుంబ సభ్యులుగా. గతంలో మీ జీతభత్యాలు ఎప్పుడు మీ ఖాతాలో పడేది, మీ సోదరుడు ముఖ్యమంత్రి అయినాక ఏ తారీఖు నాడు మీ జీతాలు వస్తున్నాయి ఒక్కసారి మీరు అంచనా వేసుకోండి. మీ డిఏలలో కూడా 3 డిఏలు ఇచ్చినా ఇవాళ పొద్దున్నే పిలిచి డైరీ ఆవిష్కరణ ఉందంటే డిఏకి సంతకం పెట్టి ఫైల్ మీద సంతకం పెట్టి శేషాద్రి గారికి సంతకం పెట్టి వచ్చింది. సింగరేణిలో ₹1 కోటి ఎవరు చనిపోయినా ₹1 ఇచ్చే స్కీమ్ తీసుకొచ్చిన. ఈరోజు ప్రభుత్వానికి పనిచేసే ప్రతి ఉద్యోగికి ₹1 ప్రమాద బీమా వచ్చే విధంగా మా ఆర్థిక మంత్రి గారు చెప్పిన తొందరలోనే అధికారికంగా మీకు ఆ వార్త కూడా నేను అందించడం జరుగుతుంది. నచ్చిన వారికి నజరానాలు అన్నట్లుగా గత ప్రభుత్వం అశాస్త్రీయంగా చేసిన జిల్లాలను పునర్వ్యవస్థీకరించేలా రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. రాజకీయాలకు తావు లేకుండా పారదర్శకంగా ముందుగా మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలను పునర్వ్యవస్థీకరణ చేసేలా చర్యలు చేపడతామని సీఎం వెల్లడించారు. సికింద్రాబాద్ జీహెచ్ఎంసీలో భాగంగా ఉందని తాను ఎలాంటి మార్పులు చేయలేదని రేవంత్ రెడ్డి అన్నారు. నచ్చితే నజరానా టైపుల మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు ఆయన చేసిపోయాడు. ఇప్పుడు జిల్లా ఒక నియోజకవర్గం ఉంది, ఒక జిల్లా 14 నియోజకవర్గాలు ఉన్నాయి. రకరకాలుగా ఇర్రేషనల్ గా చేసిండు. మళ్ళీ పొలిటికల్ డెసిషన్స్ తీసుకుంటే న్యాయం జరగదు, సరైన విధంగా విభజన జరగదు. మండలాలు గాని, రెవెన్యూ డివిజన్లు గాని, జిల్లాలు గాని వీటిని తగ్గించడం అనను, పెంచడం అనను, వీటిని రేషనలైజ్ చేయడం. తొందరలోనే దీనికి సంబంధించి రేపు బడ్జెట్ సమావేశాలలో పూర్తి స్థాయిలో చర్చ చేస్తాము. చేసి ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో ఒక కమిషన్ అపాయింట్ చేస్తాం. ఒక 6 నెలల్లో అన్ని ప్రాంతాలు పర్యటన చేసి ప్రజల డిమాండ్స్ తీసుకొని ఫస్ట్ మండలాలు రేషనలైజ్ కావాలి. ఉతగానే సికింద్రాబాద్ మీద కక్ష కట్టి సికింద్రాబాద్ నువ్వు మొత్తం మాయం చేస్తున్నాను. అసలు సికింద్రాబాద్ పేరు ఉన్నదేడా, నేను తీసిందేడా? హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో యాజిటీస్ ఉన్నాయి. హైదరాబాద్ డిస్టిక్ లోనే సికింద్రాబాద్ ప్రాంతం కూడా ఉంది. మేడ్చల్ మల్కాజ్గిరి గతంలోనే జిల్లా పెట్టారు, అదే పేరు అట్లనే ఉంది. సైబరాబాద్ ఎప్పుడో పెట్టింది, అదే అట్లనే ఉంది. అంతకుముందు సైబరాబాద్ కమిషనరేట్ ఉంది. ఒకటి వాళ్ళకి కావాల్సిన రాచకొండ దొరల కోట పేరు పెడితే గదొక్కటి తీసినాయా? గదొక్కటి ఒకవేళ చేస్తే గీస్తే గానీ కోటల పేర్లు మనకెందుకు, రాజుల పేర్లు మనకెందుకు అని సామాన్యుల పేర్లు ఉంటే బాగుంటుందని. రాచకొండ అనేది తెలుసు కదా, దేవరకొండ, రాచకొండ, పద్మనాయకుల కోటలు అవి. పన్ను వసూళ్లలో జరుగుతున్న అవకతవకలను అరికట్టడంపై దృష్టి పెట్టాలని ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.